హాయ్ అండి. పక్కింటి పుల్లగూర ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలియదు కానీ, ఈ గోంగూరతో చేసుకునే పుల్లగూర మాత్రం చాలా రుచిగా ఉంటుంది. దానికోసం నేనిక్కడ గోంగూరనైతే బాగా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. దీన్ని కుక్కర్‌లోకి పెట్టుకొని, ఇప్పుడు దీనిలోని కొద్దిగా వాటర్‌ని, అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత దీనిలో నుంచి వాటర్‌నన్నింటిని తీసేసి, ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా పడతాయి కదా! ఎందుకంటే గోంగూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి. సో, దీనికి మూత పెట్టుకొని ఇప్పుడు 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీనిలోనికి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి తాలింపుని పెట్టేసుకుందాం. దానికోసం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దానిలోనికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మరీ మెత్తగా అయిపోకుండా కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే ఈ తిరగమాతనైతే వేసేసుకోవాలి.